హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది జారీ అయింది. అయితే ముఖ్యంగా ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. అయితే వైఎస్ఆర్ కడప జిల్లా అభ్యర్థులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇది ఆఫ్లైన్ అప్లై చేయాలి, ఎటువంటి ఆన్లైన్ లేదు. త్వరగా అప్లై చేసుకోండి. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా డిగ్రీ చేసి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకామ్ మరియు బీఎస్సీ కంప్యూటర్స్ మరియు కంప్యూటర్స్ చేసిన అభ్యర్థులు, సిబిజెడ్ చేసిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 15,000 వరకు వస్తుంది. అయితే దీంతో పాటు స్టడీ సర్టిఫికేట్స్ మరియు ఆఫ్లైన్లో అప్లై చేయాలి. మరియు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 6 months లోపు, అంటే 6 నెలల లోపు ఉండాలి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది, లేకపోతే కొత్తగా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ పోస్ట్కి సంబంధించింది ఇంటర్వ్యూల ద్వారా నియామకం అనేది మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. మీ యొక్క మార్క్స్ బట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ పోస్ట్కి సంబంధించింది. అయితే త్వరగా మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే మార్చి 13వ తేదీతో లాస్ట్ అవుతుంది. కాబట్టి మీరు పోస్టల్ ద్వారా పంపించాలనుకుంటే పోస్టల్ ద్వారా, మరియు డైరెక్ట్ మీరు కడప జిల్లా కార్యాలయానికి వెళ్ళి మనకి మార్చి 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఇది డైరెక్ట్ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అయితే అప్లికేషన్ కింది డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తున్నాను. డైరెక్ట్ మీరు ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. త్వరగా సబ్మిట్ చేసుకోండి. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్తో పాటు మీ మార్క్ లిస్టు ఈ యొక్క దీనికి అటాచ్ చేసుకొని ఇగోండి ఈ యొక్క బయోడేటా ఫామ్ని మీరు ఫిల్ చేసి మీరు జిల్లా కార్యాలయానికి సబ్మిట్ చేయండి. కింది డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కడపకు సంబంధించిన వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఎంతగానో ఉపయోగపడుతుంది. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకి డిగ్రీ అర్హతతో సంపాదించాలనుకునే వారికి ఒక మంచి అవకాశము. 15,000 వరకు ఈ యొక్క శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి ఎవ్రీ ఇయర్ అనేది రెన్యువల్ అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.